This is the heart of God. I sought for a man. God is still searching for someone who would stand in the gap, who would cry out to Him, who would pray to Him, who would intercede. That is the calling that God has given. Livestream Ministries is all about raising intercessors for the kingdom of God. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. సో ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ ఇస్ అ డిసిప్లిన్ దట్ వీ షుడ్ డెవలప్ అండి. ఉపవాస ప్రార్థన అనేది అది ఒక డిసిప్లిన్ మనం డెవలప్ చేసుకుంటున్నాం. దట్స్ వెరీ ఇంపార్టెంట్. శరీరము బలహీనము, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఏసై చెప్పిన మాటలు, స్పిరిట్ ఈజ్ విల్లింగ్ బట్ ఫ్లెష్ ఈజ్ వీక్. See, for the amount of God's purpose and God's plan upon your life, you can't do naturally. You can't fulfill God's plan naturally. So you need spiritual strength. A spiritual strength ఎలా వస్తుందంటే ఓన్లీ త్రూ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. హల్లెలూయా. దేవుడు ఆయన చిత్తాన్ని మనల్ని ఆర్డినరీగా బ్రతకాలని దేవుడు కోరుకోవట్లేదు. గాడ్ డజంట్ వాంట్ us to live an ordinary life. అందరిలాగా ఆర్డినరీగా బ్రతకాలని ఆయన కోరుకోవట్లేదు. సో దేవుడు మనల్ని సూపర్ న్యాచురల్ బీయింగ్స్గా ఎక్స్ట్రాడినరీగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. గాడ్ హ్యాస్ అ గ్రేట్ ప్లాన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మనందరి పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. అవి మనం ఫుల్ఫిల్ చేస్తున్నాము. దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే ద మూమెంట్ యూ స్టార్ట్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్, ద మూమెంట్ యూ సెడ్ ఎస్ లార్డ్, దేర్ విల్ బి అపోజిషన్. అవును, ఎస్ ప్రభువా నేను చేస్తాను, నేను ఉంటాను అని చెప్పినప్పుడు వెంటనే మనకి అపోజిషన్ మొదలవుతుంది, రెసిస్టెన్స్ మొదలవుతుంది. అది తట్టుకోవడానికే మనకి ప్రార్థన అవసరం. ప్రార్థన అనేది ఫస్ట్ వన్, నెంబర్ వన్, ఇట్ ఈస్ కమ్యూనికేషన్ విత్ ద ఫాదర్, కమ్యూనియన్ విత్ ద ఫాదర్. ప్రార్థనలో మొట్టమొదటిది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే పరలోకపు తండ్రితో సంబంధము, పరలోకపు తండ్రితో ఇంటిమసీ, పరలోకపు తండ్రితో కమ్యూనియన్. సో ఇట్స్ నాట్ ఎ టైం టేబుల్, అది ఒక రిచువలో టైం టేబుల్లో లేకపోతే అమ్మో ప్రేయర్ చేసుకోవాలో కాదు. అది జాయ్ఫుల్ టైం విత్ ఫాదర్, అది తండ్రితో జాయ్ఫుల్ టైం, అది గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. రెండవది మనము స్పిరిచువల్ స్ట్రెంగ్త్ రిసీవ్ చేసుకోవడానికి, దట్స్ హౌ వీ రిసీవ్ స్ట్రెంగ్త్, దట్స్ హౌ వీ బికమ్ స్ట్రాంగ్. ఆ విధంగా మనం స్ట్రాంగ్గా అవుతాం. అండ్ దెన్ థర్డ్ది ఏంటంటే అది చీకటి అంధకారాల శక్తులను ఎదిరించే గొప్ప ఆయుధము. ఇట్ ఈస్ అ గ్రేటెస్ట్ టూల్ టు ఓవర్కమ్, టు డిస్ట్రాయ్ ద పవర్ ఆఫ్ ది ఎనిమీ ఓవర్ యువర్ లైఫ్. మీ జీవితాల పట్ల ఒక చీకటి అంధకార శక్తులను డిస్ట్రాయ్ చేయడానికి ఒక పవర్ఫుల్ వెపన్ ఇస్ ప్రేయర్. హల్లెలూయా. త్రూ ప్రేయర్ ఓన్లీ యూ కెన్ డెమాన్స్ట్రేట్ గాడ్స్ పవర్ ఆన్ దిస్ ఎర్త్. ప్రార్థన ద్వారానే దేవుని శక్తిని మనం ఈ లోకంలో చూపించగలము. అండ్ నెంబర్ 4 ఏంటంటే దెర్ విల్ బి క్లారిటీ. క్లారిటీ అంటే కన్ఫ్యూజన్ ఉండదు. ప్రార్థన చేస్తున్నప్పుడు మనం స్పిరిచువల్‌గా సెన్సిటివ్‌గా అవుతాం. సో వీ విల్ నాట్ వాక్ ఇన్ కన్ఫ్యూజన్, వీ వాక్ ఇన్ క్లారిటీ. హల్లెలూయా. మనం క్లారిటీతో నడుస్తాం. అంటే ప్రాపర్ డైరెక్షన్ ఉంటది. కన్ఫ్యూజన్‌లో ఉండము మనం ప్రార్థన చేస్తున్నప్పుడు. హల్లెలూయా. ఏదో ఒక డెసిషన్ ర్యాండమ్‌గా మనం తీసుకోమండి. ఆర్ యూ ఆల్ విత్ మీ? హల్లెలూయా. సో అండ్ దెన్ ప్రేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు యూ విల్ నో ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం ఏంటనేది చాలా క్లియర్‌గా అర్థమవుతది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే ఈ యొక్క ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ బికాస్ దట్ గాడ్ ఈస్ క్రూయల్, గాడ్ విల్ ఆన్సర్ ఓన్లీ వెన్ యూ స్కిప్ యువర్ మీల్. దేవుడు చాలా క్రూయల్, కఠినంగా ఉండే దేవుడు. మీ ఆన్సర్ మీరు ఫుడ్ తినకపోతేనే దేవుడు ఆన్సర్ చెప్తాడు అని చెప్పడానికి కాదు మనం ఉపవాసం ఉండేది. ఉపవాసం ఉండేది ఏంటంటే లార్డ్ ఐ యామ్ సీరియస్ అబౌట్ దిస్, అబౌట్ మై లైఫ్. ఐ వాంట్ టు నో, ఐ వాంట్ టు సీ మై ఐస్ బీయింగ్ ఎన్లైటెన్డ్. ఐ వాంట్ టు know you, Lord. I want to spend this time. This is డెవలపింగ్ స్పిరిచువల్ డిసిప్లిన్. స్పిరిచువల్ డిసిప్లిన్ మనం డెవలప్ చేసుకుంటున్నాం. అండ్ కొన్ని భయంకరమైన రెసిస్టెన్స్ మన ఎక్స్‌ట్రీమ్ కాన్సంట్రేషన్ ద్వారానే మనం దాన్ని ఎదుర్కోగలము. మన కాన్సంట్రేషన్ ద్వారానే. హల్లెలూయా. మీ జీవితంలో ఎక్స్‌ట్రీమ్ బ్లెస్సింగ్స్ మీరు చూడాలి అనంటే మీరు ఎక్స్‌ట్రీమ్‌గా కాన్సంట్రేట్ చేసుకొని మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకొని దేవునితో మీరు డివోట్ అయ్యి మీ సమయాన్ని మీరు గడిపితే దేవునితో చెప్పలేనటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మీరు చూస్తారు. ఐ వాంట్ టు ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ. ద వర్డ్ దట్ గాడ్ స్పోక్ టు మీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఈ రోజుకి దేవుడు నాతో మాట్లాడిన మాట, మనందరికీ దేవుడిచ్చిన మాట ఏంటో తెలుసా? మలాకీ గ్రంథము 3వ అధ్యాయము. మలకాయి చాప్టర్ 3. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వర్స్.
చాలా సార్లు మీరు అనుకుంటూ ఉండుంటారు. మేబీ యూ మైట్ హావ్ క్వెషన్స్ సేయింగ్ థట్ ఐయామ్ ప్రేయింగ్ అండ్ ద అదర్ పీపుల్, అదర్ పర్సన్ ఈస్ నాట్ ప్రేయింగ్. బట్ వీ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్. డిఫరెన్స్ ఏమీ కనపడట్లేదు. నేనేమో చర్చ్‌కెళ్తున్నాను. నేనేమో సర్వ్ చేస్తున్నాను. 24/7 నేమిచ్చాను. ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తున్నాను. అసలేమి ప్రార్థన చేయనోళ్ళే బాగున్నారు గదా సిస్టర్. నేనింత ప్రార్థన చేస్తున్నా. నాకేమి ఆన్సర్ నేను చూడట్లేదు. ప్రతిరోజు నా లైఫ్‌లో ఏడుపే. ఇలాంటి క్వెషన్స్ ఎవరికైనా ఉన్నాయండి? ఇట్లాంటి డౌట్స్ ఎవరికైనా ఉన్నాయా? పోనీ ఇట్లాంటి థాట్స్ ఎవరికైనా వస్తున్నాయా? మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దెన్ వన్స్ మోర్ యూ షల్ సీ ద డిస్టింక్షన్ బిట్వీన్ ద రైచియస్ అండ్ ద వికెడ్. బిట్వీన్ ద వన్ హూ సర్వ్స్ గాడ్ అండ్ ద వన్ హూ డస్ నాట్ సర్వ్ హిమ్. హల్లెలూయా! హల్లెలూయా! అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులెవరో, దేవుని ప్రేమించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందండి. హల్లెలూయా! చూడండి, దుర్మార్గులెవరో, ఆయనను సేవించేవారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. అంటే చాలా సార్లు మనకనిపిస్తదేంటంటే దేర్ ఈస్ నో డిస్టింక్షన్. చాలా డిస్టింక్షన్ లేదు. నేనెంత సేవ చేసినా కూడా, నేనెంత నేను నేను దేవుని కోసం జీవించినా గూడా ప్రత్యేకత ఏమీ లేదు గదా! అందరితో పాటు ఈక్వల్‌గా ఉన్నా. యాక్చువల్‌గా ప్రేయర్ చేసుకోనోళ్ళే బాగుపడుతున్నారు గదా! అని అనుకుంటూ ఉంటాం చాలా సార్లు. అనుకోని అలాంటి థాట్స్ వచ్చినప్పుడు డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం. వెన్ వి గెట్ దోస్ కైండ్ ఆఫ్ థాట్స్ పీపుల్ ఈజీలీ గెట్ డిసప్పాయింటెడ్. డిసప్పాయింట్ అయిపోయి అసలు ప్రార్థన చేసుకునే వాళ్ళు గూడా ప్రార్థన మానేయటము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడంటే గాడ్ ఈస్ బీన్ టాకింగ్ టు ద పీపుల్ హూ ఆర్ ఇన్ క్యాప్టివ్. క్యాప్టివిటీలో ఉన్న వారితో మాట్లాడుతున్నారు. దే వర్ డిసప్పాయింటెడ్. దే హావ్ సో మెనీ క్వెషన్స్. చాలా క్వెషన్స్ ఉన్నాయి. దశంభాగం ఎందుకివ్వాలి? అసలు వై షుడ్ ఐ గివ్ ఆహ్, హ టైత్ అండ్ వై షుడ్ ఐ సర్వ్ గాడ్? దేవుడిని ఎట్లా ఎందుకు సర్వ్ చేయాలి? అవసరమా సర్వ్ చేయటం? లేకపోతే దశంభాగం ఇవ్వడం అవసరమా? సో, దే బికేమ్ స్పిరిచువల్లీ కేర్‌లెస్. ఆత్మీయంగా వాళ్ళు చాలా కేర్‌లెస్ అయిపోయారు. అసలు ఈస్ ఇట్ రియల్లీ వర్త్ సర్వింగ్ గాడ్? దేవుని సర్వ్ చేయటం వర్తబులా? ఆ! ఎందుకంటే యూ నో ఆహ్, ఆహ్, సర్వ్ చేయకపోయినోళ్ళు కూడా బాగానే ఉన్నారు గదా! వికెడ్ పీపుల్ ఆర్ గెట్టింగ్ ప్రాస్పరస్. సో, ఈస్ ఇట్ రియల్లీ వర్త్ సర్వింగ్ గాడ్? ఆహ్, రైచియస్ పీపుల్ ఆర్ సఫరింగ్. నేను సర్వ్ చేస్తున్నాను గాని నేను సఫర్ అవుతున్నాను. ఆ! అని అనుకుని చాలామంది స్పిరిచువల్‌గా డిక్లైన్ అయిపోతున్నారు. ఆత్మీయంగా వాళ్ళు కిందకెళ్ళిపోతున్నారు. అటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, రిటర్న్ టు మీ అండ్ ఐ విల్ రిటర్న్ టు యూ. వై ఆర్ యూ ఫార్ ఫ్రమ్ మీ? నాకెందుకు దూరంగా వెళ్ళిపోయారు మీరు? చూడండి, 6th verse, chapter 3, verse 6. For I, the Lord, do not change. Therefore, you, O children of Jacob, are not consumed. From the days of your father, you have turned aside from my statutes, and you have not kept them. Return to me, and I will return to you, says the Lord of hosts. But you say, how shall we return? ఇక్కడ దేవుడు అంటున్నాడు, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. నేను అన్‌చేంజింగ్ గాడ్ కాబట్టి, మీరు మారినట్లుగా నేను మారట్లేదు గాబట్టి మీరింకా బ్రతికే ఉన్నారు. హల్లెలూయా! నేను మార్పు లేని వాడను. ఐయామ్ ఎన్ అన్‌చేంజింగ్ గాడ్. థాట్స్ వై యూ ఆర్ నాట్ కన్స్యూమ్డ్. అందుకనే మీరు లయము కాలేదు. మీ యొక్క తప్పులు, పాపము మీరు ఎంత దూరం వెళ్ళిపోయినా మీరు లయము కాలేదు. ఎందుకంటే ఆయన కృప కలిగిన దేవుడు. హి ఈస్ రిచ్ ఇన్ మెర్సీ. హల్లెలూయా! ఆయన అన్‌చేంజింగ్ గాడ్. నేను యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. మీ పితరులు నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడంటాడు, రిటర్న్ టు మీ అండ్ ఐ విల్ రిటర్న్ టు యూ. దేవుని వైపు తిరిగినప్పుడు మొట్టమొదటిదిగా దేవుని దగ్గర ఎదుర్కొనేదేంటో తెలుసా? ఎంత దూరం వెళ్ళిపోయినా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ రోజున నా స్వరము వింటున్న మీలో ఎవరైనా సరే దేవునికి దూరంగా వెళ్ళిపోయి, ప్రార్థనకి దూరంగా వెళ్ళిపోయి, విసిగిపోయి ప్రార్థన చేసుకోకుండా ఉన్న వాళ్ళెవరైనా దేవుడంటున్నాడు, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును. అంటే మీరు దేవుని వైపు తిరిగినప్పుడు మొట్టమొదట మీరు ఎదుర్కొనేదేంటంటే కృప. యూ విల్ ఫైండ్ గ్రేస్. మొట్టమొదట ఆయన మిమ్మల్ని కండెమ్ చేయట్లేదు. తప్పిపోయిన కుమారుడు తిరిగి ఆయన దగ్గరికొచ్చినప్పుడు తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్లి కొడుకు పైన పడి, కొడుకు మెడ మీద ఎట్లా పడి ముద్దు పెట్టుకున్నాడో, ఆ విధంగా యూ విల్ రిసీవ్ గ్రేస్. ఫస్ట్ మిమ్మల్ని ఎదుర్కొనేదేంటంటే దేవుని కృప. గాడ్స్ గ్రేస్. సో, హి సేస్ రిటర్న్ టు మీ అండ్ ఐ విల్ రిటర్న్ టు యూ. వాళ్ళంటున్నారు, మేము ఎట్లాగా రిటర్న్ అవ్వాలి అని అంటున్నారు. అప్పుడు దేవుడంటున్నాడు, మేము దేని విషయంలో తిరుగుదుమందురు? మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని అందురు?
10వ భాగము ప్రతిష్టార్పణములను ఇయ్యక దొంగిలితిరి. మీరు అనుకున్నారు, గివింగ్ టైత్ టు గాడ్ ఈజ్ నో యూజ్ అనుకున్నారు. యూ ఆర్ రాబింగ్ గాడ్. అంటే దేవునికి దశమ భాగం ఇవ్వడం కూడా తప్పని అనుకున్నారు మీరు. యూ ఆర్ Will a man rob God? Yet you are robbing me. But you say, how have we robbed you? In your tithes and offerings. You are cursed with a curse, for you are robbing me, the whole nation of you. అంటే మీరు నాకు ఇవ్వవలసిన ప్రతిష్టార్పణములు అవసరం లేదు, దేవుడికి ఇవ్వడం అవసరమా అనుకొని మీరు దేవుని దగ్గర దొంగిలుతున్నారు. అంటే వాళ్ళు దేవుని కంప్లీట్‌గా రాంగ్‌గా అర్థం చేసుకున్నారు. దట్స్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్. అండ్ నంబర్ 2 రెండవది ఏంటంటే 13th వర్స్ 13వ వచనం. ద వర్డ్స్ యూ హావ్ స్పోకెన్ అబౌట్ మీ ఆర్ సో హార్ష్. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. యువర్ వర్డ్స్ హ్యావ్ బీన్ హార్డ్ అగెయిన్స్ట్ మీ సేస్ ద లార్డ్. బట్ యూ సే, హౌ హావ్ వి స్పోకెన్ అగెయిన్స్ట్ యూ? నీకు వ్యతిరేకంగా మేము ఏ విధంగా మాట్లాడామంటున్నారు. యూ హ్యావ్ సెడ్ ఇట్ ఈస్ వెయిన్ టు సర్వ్ గాడ్. చూడండి, దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపత్యగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులగుటలుగా తిరుగుట వలన ప్రయోజనం ఏమనియు, గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించి దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనిచున్నారు. చాలా కంప్లీట్‌గా అగెయిన్స్ట్‌గా మీరు మాట్లాడుతున్నారు. మీరు దేవుని సేవ చేయడం వ్యర్థం అనుకుంటున్నారు. ప్రార్థన చేసుకోవడం వ్యర్థం అనుకుంటున్నారు. ప్రార్థన చేసుకొని వాళ్ళు వర్ధిల్లుచున్నారని అనుకుంటున్నారు. చూడండి దేవుడు ఎంత చక్కగా అడ్రెస్ చేస్తున్నాడు. యూ హ్యావ్ సెడ్ ఇట్ ఈస్ వెయిన్ టు సర్వ్ ద లార్డ్. వాట్ ఈస్ ప్రాఫిట్ ఆఫ్ అవర్ కీపింగ్ హిస్ చార్జ్ ఆర్ ఆఫ్ వాకింగ్ యాజ్ ఇన్ మౌర్నింగ్ బిఫోర్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్. అండ్ నౌ వీ కాల్ ద arrogant blessed. Evil doers not only prosper, but they put God to the test and they escape. చూస్తున్నాం కదా మన కళ్ళ ముందు. ఎవరైనా ఆ విధమైన డిసప్పాయింట్మెంట్‌లో ఉన్నారా? గర్విష్ఠులు ఆశీర్వదింపబడుతున్నారు. దుర్మార్గులు వర్ధిల్లడమే కాదు, అసలు వాళ్ళు దేవుడినే టెస్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఎస్కేప్ అయిపోతున్నారు. సో వాట్స్ ద పాయింట్ ఆఫ్ సర్వింగ్ అని మీరు మాట్లాడుతున్నారు. అయినా కూడా అండి, మీరు దుర్మార్గులు వర్ధిల్లటం చూసినా మీకు జాబ్స్ పోతున్నాయి, వాళ్ళకొస్తున్నాయి. మీకు సమృద్ధిగా లేదు. అవతల వాళ్ళు సమృద్ధిగా వర్ధిల్లుతున్నారు. మీరేమో సేవ చేస్తున్నారు. మీరేమో ఫెయిత్‌ఫుల్‌గా ఉన్నారు. అయినా గూడా అవతల వాళ్ళు అట్లా లేరు. అయినా గూడా ఇట్ షుడ్ నాట్ వి ఆర్ నాట్ జస్టిఫైడ్ ఇన్ స్పీకింగ్ అగెయిన్స్ట్ గాడ్. మనము దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడంలో మనం ఎప్పుడు గూడా జస్టిఫై అవ్వము. అయినా గూడా వి షుడ్ నాట్ స్పీక్ అగెయిన్స్ట్ గాడ్. హల్లెలూయా! ఆర్ యు ఆల్ విత్ మీ? అప్పుడు ఇలా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. పీపుల్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్. దే ఆర్ స్పిరిచువల్లీ డిక్లైన్డ్. దే ఆర్ స్పిరిచువల్లీ కేర్‌లెస్. స్పిరిచువల్‌గా కేర్‌లెస్‌గా అయిపోయి వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నా కానీ దేవుని గురించి మాట్లాడుకునే కొంతమంది ఉన్నారంట అక్కడ. అది ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. దేర్ ఆర్ పీపుల్ హూ స్పీక్ అబౌట్ గాడ్స్, హూ స్పీక్ గుడ్ అబౌట్ గాడ్. సో వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. దేవుడు అందరి మాటలు వింటున్నాడు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగే వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు బైబిల్ సేస్ హీ ఓపెన్డ్ అ బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. మీరు మాట్లాడేది ఆయన మర్చిపోడు. హీ విల్ నాట్ ఫర్గెట్ వాట్ యు ఆర్ స్పీకింగ్. హల్లెలూయా! Then those who feared the Lord spoke with one another. The Lord paid attention and heard them, and a book of remembrance was written before him of those who fear the Lord and esteem his name. Hallelujah. ప్రియమైన దేవుని బిడ్డలారా, what have you been speaking about God? దేవుని గురించి మీరేం మాట్లాడుకుంటున్నారు? ఈ లోకము ఒకవేళ మీరు దేవుని నమ్ముకున్నారని ఓవర్లుక్ చేస్తుందేమో. ఈ చుట్టూ ఉన్న కల్చర్ మిమ్మల్ని తక్కువగా చూస్తుందేమో. ఎప్పుడు ప్రార్థనేనా, ఎప్పుడు దేవుడేనా, ప్రార్థన చేసుకోనోళ్ళు కిట్టి పార్టీస్‌కెళ్ళేవాళ్ళు, లేకపోతే భయంకరంగా జల్సాలు చేసేవాళ్ళు కూడా బంగారము, డైమండ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు గదా! నువ్వెందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని ఎవరైనా అంటున్నారా? బట్ హియర్ దేవుడు అంటున్నాడు, దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటున్నారు. హల్లెలూయా! అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళంటే ఇంకొకళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో. మేబీ 2 ఫ్రెండ్స్ టాకింగ్ అబౌట్ ద ఫెయిత్‌ఫుల్‌నెస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా! మీరు ఇంకొక ఫ్రెండ్‌తో కలిసి దేవుడి గురించి మాట్లాడుతున్నారేమో. ఇద్దరు కలిసి దేవుడి గురించి మాట్లాడుకుంటున్నారేమో. మేబీ ఒక ఫ్రెండ్‌తో కలిసి యూ బీన్ టాకింగ్ అబౌట్ గాడ్ అండ్ యూ ఎంకరేజింగ్ అదర్ పర్సన్. మీరు ఇంకొకళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారేమో. ప్లీజ్ డోంట్ గివ్ అప్. కమ్ ఆన్ లెట్స్ బిలీవ్ గాడ్ అని చెప్పి. అండ్ బైబిల్ సేస్ గాడ్ ఈస్ లిజనింగ్ టు యువర్ వర్డ్స్.
దేవుడు మీ మాటలు వింటున్నారు. బయటకెళ్ళి కిట్టి పార్టీల్లో ఇష్టమొచ్చినట్లు జబ్బులు, జల్సాలు చేస్తూ, ఎంజాయ్ చేస్తూ, టైం వేస్ట్ చేస్తూ, వాళ్ళు మాట్లాడుకునే దూషణమైన మాటలు వింటున్నాడు. మీరు మాట్లాడుకునే దేవుని యందలి భయభక్తులు కలిగిన మాటలు గూడా దేవుడు వింటున్నాడు. ఒకవేళ మిమ్మల్ని ఈ కల్చర్ లేకపోతే ఈ ప్రజలు, ఈ స్నేహితులు మిమ్మల్ని తక్కువగా చూడొచ్చు. బట్ ఇన్ గాడ్ సైడ్స్ యూ ఆర్ ప్రెషియస్. యూ ఆర్ ప్రెషియస్. మీరు ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు. గాడ్ ఈస్ సేయింగ్ యూ ఆర్ మైన్. యూ బిలాంగ్ టు మీ. హల్లెలూయా! హల్లెలూయా! Are you all with me? God is saying, you are mine. You are not isolated. You are not separated. You are mine. Of course, you are separated unto me. Hallelujah. Are you all with me? So, surround yourself with people who fear God. Surround yourself. It is worth surrounding yourself with people who fear God. దేవుని యందలి భయభక్తులతో మిమ్మల్ని మీరు సరౌండ్ చేసుకోవడం అది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఈ లోకపు స్నేహితుల్ని వదిలేయాల్సి వస్తే అంటే వాళ్ళతో గొడవలు పెట్టుకోమనట్లేదు. వాళ్ళకి దేవుని గురించి చెప్పండి. బట్ నీ ఇన్నర్ సర్కిల్‌లో సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పీపుల్ హూ ఫియర్ గాడ్. గాడ్లీ ఫెలోషిప్ స్ట్రెంగ్థెన్స్ యూ. దేవునికి దేవుని యందు భయభక్తులు గల వాళ్ళు కలిసినప్పుడు అటువంటి ఫెలోషిప్ ఏం చేస్తారంటే మిమ్మల్ని స్ట్రెంగ్థెన్ చేస్తది. సో యువర్ కాన్వర్జేషన్ విల్ బి సెంటర్డ్ ఆన్ గాడ్. దేవుని నమ్మకత్వం మీద, దేవుని మీద, పరిశుద్ధాత్మ మీద కాన్సంట్రేట్ చేసిన కాన్వర్జేషన్స్ లేకపోతే అటువంటి ఫ్రెండ్‌షిప్స్, అటువంటి ఫెలోషిప్స్ ఖచ్చితంగా వర్ధిల్లుతాయి. హల్లెలూయా! హల్లెలూయా! థాట్ ఈస్ హౌ రివైవల్ బిగిన్స్ అండి. When two people come together, talk about God's goodness, God's faithfulness, and they're together, when they seek the Lord, వాళ్ళు కలిసి దేవుని వెతికినప్పుడు అమేజింగ్ థింగ్స్ జరుగుతాయండి. హల్లెలూయా! సో ఇక్కడ అంటున్నాడు మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుట వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. గాడ్ రైట్స్ ఎవ్రీథింంగ్ దట్ యూ స్పోక్ అబౌట్ హిమ్. ఆయన గురించి మాట్లాడిని ఆయన రాసుకుంటాడంట. హల్లెలూయా! మేబీ ఆ వైఫ్ అండ్ హస్బెండ్, భార్యాభర్తలు ఇద్దరు ఒకరోజు ఈవినింగ్ కూర్చొని మాట్లాడుకోండి. పెళ్ళైన దగ్గర నుంచి దేవుడు ఎంత నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు మీ జీవితంలో. ఎన్నిసార్లు జాబ్ లేని టైంలో దేవుడు మిమ్మల్ని పోషించాడు. హల్లెలూయా! నిజంగా దేవుని యొక్క కృప లేకపోతే ఇంత దూరం వచ్చేవాళ్ళమా అని భార్యాభర్తలు మాట్లాడుకున్నారు ఎప్పుడైనా? అప్పుడు మీరు మాట్లాడే మాటలంట దేవుడు రాసుకుంటాడంట. ఎంతసేపు కొట్టుకోవడం, మీ ఇంట్లో వాళ్ళు అట్లా, మా ఇంట్లో వాళ్ళు ఇట్లా. నో. సో ఐ నో యూ ఆర్ ఆల్ గుడ్ పీపుల్. సో హియర్ హీ సేస్, దెన్ దోస్ హూ ఫియర్ ద లార్డ్ spoke with one another. The Lord paid attention. It's not an ordinary conversation. The Lord pays attention to what you're speaking. మీరు మాట్లాడేదానికి దేవుడు వింటున్నాడు. And heard them. And a book of remembrance was written before him of those who fear the Lord and esteemed his name. So మీరు ఎప్పుడైనా దుఃఖంలో ఉన్నప్పుడు God opens that book of remembrance. ఆ book of remembrance ఓపెన్ చేసి they spoke these words in faith and God will reward you. మీరు మాట్లాడిన ఆ వర్డ్స్‌కి, ఆ ఫెయిత్ ఫిల్డ్ వర్డ్స్‌కి దేవుడు రివార్డ్ ఇస్తాడు. హల్లెలూయా! యు ఆల్ విత్ మీ. మొర్దెకై టైంలో దేవుడు రాజు ఆ బుక్ ఓపెన్ చేశాడు. బుక్ ఆఫ్ క్రానికల్స్. మొర్దెకైకి ఏమైనా చేసామా? ఏం చేయలేదా? కమ్ ఆన్, దిస్ ఇస్ ద టైమ్ టు ఆనర్ హిమ్. వెన్ గాడ్ ఓపెన్స్ ద బుక్ ఆఫ్ రిమెంబరెన్స్, ఇట్స్ ద టైమ్ టు కౌంట్ ఆల్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ డన్ అండ్ టు ఆనర్ యూ. అది నేను ఘనపరచడానికి. Hallelujah. And he says, they shall be mine, says the Lord of hosts, in the day when I make up my treasured possession, and I will spare them as a man spares his son who serves him. Beautiful. తండ్రి నిన్ను దేవుడు దేంతో పోల్చాడంటే, తండ్రి కొడుకు మీద ఎలా జాలి పడతాడో ఆ విధంగా నేను వాళ్ళ మీద జాలి పడతాను. They shall be mine. Number one, you belong to God. You are not your own. You are God's child. నువ్వు దేవుని బిడ్డవి. Number two, are not ordinary child. You are the treasured possession. Hallelujah. You are the apple of his eye. అంటే దేవుడు నిన్ను చాలా ఘనమైన వ్యక్తిగా చూస్తున్నాడు. You are God's treasured possession. That means you are valued by him. నీ వాల్యూ దేంట్లో ఉందంటే not as how world sees, but as how God sees you. You are God's precious possession. నీవు దేవుని చేత కొనబడిన వ్యక్తివి, విలువైన వ్యక్తివి. హల్లెలూయా! హల్లెలూయా! చెప్పండి. అవర్ వర్త్ ఈస్ డిటర్మిన్డ్ బై, నాట్ బై ద వరల్డ్. మన వర్త్, నా విలువ ఈ లోకము ఇచ్చే దాని మీద, ఈ లోకము నన్ను చూసే దాని మీద నా విలువ ఆధారపడి లేదు. నా విలువ దేని మీద ఆధారపడి ఉందంటే, దేని చేత నేను కొనబడబడ్డాను, దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడో దాని మీద ఆధారపడి ఉంది నా విలువ.
హల్లెలూయా! హల్లెలూయా! ఇప్పుడు ఒక షూ ఉందండి. $100 అయితే దాని వాల్యూ ఒకలాగుంటది. $1000 అయితే ఒకలాగుంటది. ఇదెంత పెట్టి కొన్నామో అంత విలువైందని మనం చూస్తాం. అట్లానే మనం దేన్ని పెట్టి కొనబడబడ్డాం? మన పైన దేవుడు పెట్టిన వెల ఏంటి? ఇట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దట్ మీన్స్ హౌ వాల్యుబుల్ యూ ఆర్. హల్లెలూయా! సో our value is not determined by how world sees. Our value is not determined by our education. నాట్ డిటర్మిన్డ్ బై అవర్ ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్, మన ఎడ్యుకేషన్, మన ఎక్స్పీరియన్స్, మనం చేసే కంపెనీని బట్టి మన వాల్యూ లేదండి, మన వర్త్ లేదు. అవర్ వాల్యూ ఈస్ డిటర్మిన్డ్ బై ద ప్రైస్ ట్యాగ్ దట్ ఈస్ అపాన్ అవర్ లైఫ్స్. అండ్ we are purchased by the blood of Jesus Christ. Hallelujah. మన మీద ఉన్న ప్రైస్ ట్యాగ్, మనం ఎంత విలువ, మనం దేని చేత కొనబడబడ్డామో దాని మీద మన వాల్యూ డిపెండ్ అయ్యింది, మన వర్త్ డిపెండ్ అయింది. సో హియర్ గాడ్ సేస్ యూ ఆర్ గాడ్స్ ట్రెజర్డ్ పొజిషన్. మీరు దేవుని చేతిలో ఆయన స్వకీయ సంపాద్యమై ఉన్నారు. హల్లెలూయా! నేను నియమింపబో దినము రాగా, దేర్ ఇస్ ఎ డే, ఒకరోజు రాబోతుంది, భూలోకమంతా ఆయన ముందు నిలబడబోతుంది. ఆ దినాన యు ఆర్ అ ట్రెజర్డ్ పొజిషన్. నీవు దేవునికి స్వకీయ సంపాద్యము. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతిగల వారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవింపని వారెవరో తిరిగి కనుగొందురు. హల్లెలూయా! అప్పుడు ఒకరోజు తీర్పు దినం వస్తది. దేవుడు అంటున్నాడు, నేను సెపరేట్ చేస్తాను. నీతిమంతులెవరో, దుర్మార్గులెవరో, హూ ఈస్ రైచియస్ అండ్ హూ ఈస్ వికెడ్. అండ్ దెన్ హూ సర్వ్స్ గాడ్ అండ్ హూ డస్ నాట్. దేవుని సర్వ్ చేయటం వేస్ట్ అనుకుంటున్నారు చాలామంది. ఇది దేవుని సర్వ్ చేయటం వ్యర్థమే అనుకుంటున్నారు. కానీ దేవుని సర్వ్ చేసే వాళ్ళకి దేర్ ఆర్ స్పెషల్ రివార్డ్స్ ఆన్ దిస్ ఎర్త్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. హల్లెలూయా! స్పెషల్ రివార్డ్ ఉంది దేవుని సర్వ్ చేసే వాళ్ళకి. డబ్బులతో కొనలేని దీవెనలు, డబ్బులతో కొనలేని దీవెనలు దేవుడు మన కోసం దాచి ఉంచాడు. ఎప్పుడో చనిపోయిన తర్వాత వచ్చే రివార్డ్ గురించి నేను మాట్లాడట్లేదు. ఈ లోకంలో, ఇన్ దిస్ వరల్డ్ దేర్ విల్ బి అ డిస్టింక్షన్. దేర్ విల్ బి అ డిస్టింక్షన్ బిట్వీన్ ద రైచియస్ అండ్ ద వికెడ్. దేర్ విల్ బి అ డిస్టింక్షన్ బిట్వీన్ దోస్ హూ సర్వ్ అండ్ దోస్ హూ డోంట్. కొన్నిసార్లు అనిపిస్తే టైమ్స్ ఇట్ మే సీమ్ లైక్ it may see like, as if there is no reward, or there is no difference between serving God and not serving God. You feel like there is no difference. నేను టైత్ ఇస్తున్నాను, వాళ్ళు టైత్ ఇవ్వట్లేదు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? వాళ్ళే ఫ్లరిష్ అవుతున్నారు కదా, నేను టైత్ ఇచ్చాను, నాకు జాబ్ పోయింది. All these kind of thoughts will come into your mind. But I'm telling you, God cannot be defined by your experience, my dear brothers and sisters. నీ ఎక్స్పీరియన్స్ని బట్టి దేవుడిని డిఫైన్ చేయలేవు. కొన్నిసార్లు మీకు మంచిగా జరగచ్చు, కొన్నిసార్లు మీ లోయెస్ట్ మూమెంట్లో ఉండొచ్చు. సో లోయెస్ట్ మూమెంట్లో ఉన్నప్పుడు దేవుని వాక్యం నెరవేరలేదు కదా అని దేవుడు మారిపోయాడు అని అనుకోవద్దు. గాడ్ ఈజ్ సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. డోంట్ డిఫైన్ హిమ్ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్. డిఫైన్ హిమ్ బై హిస్ వర్డ్. ఆయన వర్డ్ సుప్రీం, సావరెన్, అది మారదు. హల్లెలూయా! ఆయన సింహాసనం మీద ఉన్నాడు. హీ కెన్ నెవర్ గో రాంగ్ అగైన్స్ట్ హిస్ వర్డ్. ఆయన 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 వాక్యానికి వ్యతిరేకంగా ఆయన వెళ్ళడు. ఆయన వాక్యం అబద్ధం అవ్వదు. హల్లెలూయా! ఆయన అన్నాడు, దశమ భాగం తీసుకున్నాడు, బ్రింగ్ టైట్స్ టు మై స్టోర్ హౌస్ అండ్ టెస్ట్ మీ ఇన్ దిస్. నన్ను శోధించండి. ఎక్కడ లేదు బైబిల్‌లో, ఇక్కడే ఉంది శోధించండి అన్నమాట. నన్ను శోధించండి. ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైనది. అంటే మీరు పెట్టుకోలేనన్ని దీవెనలను మీ పైన దీవిస్తాను. ఐ స్పీక్ దిస్ బ్లెస్సింగ్ ఓవర్ ఎవ్రీ టైథర్. దశమ భాగం ఇచ్చే ప్రతి ఒక్కరి మీద ఈ బ్లెస్సింగ్ నేను పలుకుతున్నానండి. హల్లెలూయా! ఒకవేళ డబ్బులు సరిపోవట్లేదా, దశమ భాగం ఇచ్చి శోధించి చూడండి. గివ్ టైత్ అండ్ టెస్ట్ హిమ్. ఆయన అన్నాడు కదా, ఇక్కడ ఉందా అండి, బ్రింగ్ ద ఫుల్ టైత్ ఇన్ టు ద స్టోర్ హౌస్ దట్ దేర్ మే బి ఫుడ్ ఇన్ మై స్టోర్ హౌస్ and thereby put me to the test, says the Lord of hosts. I will, if I will not open the windows of heaven for you and pour down the blessings until there is no more need. ఇంకా నాకు అవసరము, నాకు ఇంకా ఇది అవసరము అని నువ్వు చెప్పకుండా ఉండే అంతవరకు దేవుడు పోర్ చేస్తూనే ఉంటాడంట. నిన్ను ఆ హెవెన్స్ ఎకానమీకి కనెక్ట్ చేస్తున్నాడు దేవుడు. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి, చాలామంది దీన్ని చెయ్యకుండా నాకు డబ్బులు కావాలి, నాకు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కావాలంటారు. దీన్ని చేసి నన్ను శోధించండి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కావాలంటే ఫాస్టింగ్, ప్రేయర్ చేస్తే రాదండి. కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. యూ హ్యావ్ టు ఫాలో దోస్ ప్రిన్సిపల్స్. చూడండి, విత్తనం వేయకుండా నీళ్లు పోస్తా ఉంటే మొక్కలు రావు. యూ హ్యావ్ టు పుట్ అ సీడ్. అట్లనే ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ రావాలంటే ఇక్కడ ఆయన అంటున్నాడు, దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి
పట్టజాలనంత ఆకాశపు వాకిళ్ళే నీ తలపైన ఓపెన్ చేస్తుండడం అంటే ఇట్స్ నాట్ ఆర్డినరీ. ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ. హల్లెలూయా! హల్లెలూయా! ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హి విల్ నెవర్ గో రాంగ్ ఆన్ హిస్ వర్డ్ అండి. హల్లెలూయా! ట్రై చేసి చూడండి. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కృమ్మరించినని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చాడు. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు, డబ్బులతో కొనలేని దీవెనలు నీ పైన కృమ్మరించి ఆయన నిన్ను ఆశీర్వదించునుగాక. అప్పుడు అంతేకాదు, మళ్ళీ నీ పాకెట్‌కున్న హోల్స్‌ని హి విల్ క్లోజ్ దోస్ హోల్స్. మిమ్మల్ని నాశనము చేసే, పంటను నాశనం చేసే పురుగులను ఆయన గద్దిస్తానన్నాడు. అంటే కొన్నిసార్లు పంటను నాశనం చేసే పురుగులంటే సడెన్‌గా డబ్బులు హాస్పిటల్స్‌కి పెట్టడం, కోర్ట్‌లకి పెట్టడం, లాయర్స్‌కి పెట్టడం. కొంతమంది వాటిలకి అన్నిటికి స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. కానీ దేవునికి ఇవ్వడానికి చేతులు రావు. అవునా? ఇది మీ జీవితాల కోసం ఆశీర్వాదకరంగా ఉండడానికండి. ఇక్కడ అంటున్నాడు, మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను. మీ పంటను అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టే ఆ యొక్క పురుగులను, ఆ యొక్క ఆ డివారర్‌ని నేను గద్దిస్తాను. ఐ విల్ రిబ్యూక్ ది డివారర్ ఫర్ యూ. నేను గద్దిస్తానంటున్నాడు. అండ్ సో థట్ ఇట్ విల్ నాట్ డిస్ట్రాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ యువర్ సాయిల్. It will not destroy the fruits of your soil, and your wine in the field shall not fail to bear, says the Lord, Lord of hosts. అవి మీ భూమి పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసించుదురు గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులందరూ అని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చున్నాడు. I speak these blessings over every tither, ప్రతి టైత్ ఇచ్చే ప్రతి ఒక్కరు, అట్లనే ఆఫరింగ్స్ ఇచ్చే ప్రతి ఒక్కరు ఇగ ఈ యొక్క ఆశీర్వాదాలు సొంతం చేసుకోండి. ఐ స్పీక్ దిస్, ఐ ప్రే దిస్ ఓవర్ యూ. దెన్ ఆల్ ద నేషన్స్, మీ చుట్టూ ఉన్న అన్యులు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ రిలేటివ్స్ మిమ్మల్ని చూసి ధన్యులందరూ గాక యేసు నామంలో. యు ఆర్ బ్లెస్డ్ అండ్ యూ షాల్ బి ద డిలైట్ ఇన్ ద ల్యాండ్. హల్లెలూయా! ఫర్ యూ విల్ బి a land of delight, says the Lord of hosts. Hallelujah. సో దశమ భాగం ఇచ్చే వాళ్ళకి బ్లెస్సింగ్, దేవుని సేవ చేసే వాళ్ళకి బ్లెస్సింగ్, దేవుని దగ్గర కమిట్మెంట్ తీసుకొని మీరు ఆయనకి మీ టైం ఇచ్చి ఫెయిత్ఫుల్గా ప్రార్థన చేస్తున్న వాళ్ళకి ఆశీర్వాదము. సో గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందామా? షాల్ వి ప్రే. ప్రభువా నీకెంతో వందనాలు. లార్డ్ హెల్ప్ మీ టు హ్యావ్ ద డీప్ రెవరెన్స్. ప్రభువా ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగి వారు మాట్లాడుకోవడం నువ్వు విన్నానన్నావు కదా ప్రభువా. ప్రభా నీ అందరి భయభక్తులు కలిగి మేము మాట్లాడుకోవడానికి కృప చూపించి ప్రభా. మా కాన్వర్జేషన్ ప్రభా లార్డ్ తండ్రి నేను ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాను. లార్డ్ హెల్ప్ us టు హ్యావ్ ద డీప్ రెవరెన్స్ టువర్డ్స్ యూ ప్రభా. నాయన తండ్రి ఈ లోకమంతా ప్రభా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నా ఇగో దేవుని సేవ చేయడం వ్యర్థమని, లేకపోతే దేవునికి సమయం ఇవ్వడం వ్యర్థమని, దేవునికి దశమ భాగం ఇవ్వడం వ్యర్థమని ఇలా ఏ విధంగా మాట్లాడుకుంటున్నా కానీ ప్రభా నాయన నీ అందరి భయభక్తులు కలిగి నేను నా కుటుంబము నీ సేవ చేసేలాగా కృప చూపించి ప్రభా అని ప్రార్థన చేద్దామా? హల్లెలూయా. లార్డ్ రిమూవ్ ఎవ్రీ ట్రేస్ ఆఫ్ స్పిరిచువల్ కాంప్లసెన్సీ, రిమూవ్ ఎవ్రీ ట్రేస్ ఆఫ్ స్పిరిచువల్ కేర్లెస్నెస్ ప్రభా. ఆ కేర్లెస్నెస్ కానీ ఆ కాంప్లసెన్సీ కానీ ప్రభా మాలో నుంచి తీసివేయి ప్రభా. లార్డ్ ఐ ప్రే ఇన్ జీసస్ నేమ్ ఫర్ ఎవ్రీ వన్ అండర్ ద సౌండ్ ఆఫ్ మై వాయిస్. లార్డ్ డ్రా us క్లోజర్ టు యువర్ హార్ట్ లార్డ్. నీ హృదయానికి క్లోజ్గా ప్రభా మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను నా జరేయుడైన యేసు నామములో. In the name of Jesus, help us to be sensitive to your voice. Help us to be sensitive to the leading of the Holy Spirit. In the name of Jesus, Lord, I pray in Jesus' name. Lord, help us to have godly fellowship, godly friends, Father, Lord. So help us to be surrounded with the believers who fear the Lord. Tandi Naina, to encourage one another. Prabha, Naina Tandi, thank you, Lord, for Livestream Ministries. Thank you, Lord, for GIPs. Father, Lord, I pray in Jesus' name, as we gather together, Lord, let our conversation be God-centered conversation, Lord. తండ్రి నాయన నీ అందరి భయభక్తులు కలిగి నీ అందరి ప్రేమతో మేము మాట్లాడుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. లార్డ్ హెల్ప్ us టు ఎంకరేజ్ వన్ అనదర్ లార్డ్ ఇన్ ఫెయిత్ అండ్ ఇన్ రైచియస్నెస్. విశ్వాసంలో ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేసుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. లార్డ్ హెల్ప్ us టు స్ట్రెంగ్థెన్ వన్ అనదర్ ఫాదర్ లార్డ్. తండ్రి ఈ లోకం తండ్రి లార్డ్ యాజ్ ఇట్ ఈస్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ ద లార్డ్ లార్డ్ హెల్ప్ us లార్డ్ టు కమ్ టుగెదర్ టు యువర్ ఆల్టర్ లార్డ్. తండ్రి నీకు దూరంగా వెళ్ళిపోతున్న ఈ టైంలో ప్రభా నాయన తండ్రి నీకు నాయన దగ్గరగా నాయన ప్రతి బిడ్డ రావడానికి కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా నజరేయుడైన యేసు నామములో. లార్డ్ అవర్ హెల్ప్ అవర్ వర్డ్స్, అవర్ ఫ్రెండ్షిప్స్, అవర్ ఫెలోషిప్స్, లార్డ్ బ్రింగ్ గ్లోరీ టు యువర్ నేమ్. మా మాటలు కానీ మా ఫ్రెండ్షిప్స్ కానీ మా కాన్వర్జేషన్స్ కానీ నీ నామానికి మహిమ తీసుకొని రావడానికి
కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా. లార్డ్ హెల్ప్ us టు సర్వ్ యూ లార్డ్ తండ్రి. తండ్రి నిన్ను ఫెయిత్ఫుల్గా మేము సర్వ్ చేయడానికి కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా. లార్డ్ ఈవెన్ వెన్ నో వన్ నోటీసెస్ ప్రభా, ఎవ్వరు నోటీస్ చేయకపోయినా హెల్ప్ us టు సర్వ్ యూ లార్డ్. గివ్ us that integrity, that perseverance, Father Lord. Give us a heart that seek you, Father Lord, in Jesus' name. Lord, I thank you. ఆ బుక్ ఆఫ్ రిమెంబరెన్స్లో మా పేర్లు కూడా ఉండడానికి కృప చూపించమని అడుగుతాను. I thank you, Lord, that you are seeing every single prayer. ప్రతి ప్రార్థన, ప్రతి యాక్ట్, ప్రతి మాట నీవు దాంట్లో రాస్తున్నావు ప్రభా. నీకు వందనాలు. Every sacrifice, every act of obedience, my dear brothers and sisters, God takes count of it. హల్లెలూయా. దేవుడు దాన్ని నోట్ చేసుకుంటున్నాడు. మీరు చేస్తున్న చిన్న సాక్రిఫైస్ అవ్వచ్చు, మీరు చేస్తున్న చిన్న కమిట్మెంట్ అవ్వచ్చు. మేబీ ఇక 24/7లో మేము మీ నేమ్స్ చూస్తున్నామేమో, బట్ ఇన్ గాడ్స్ బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ యువర్ నేమ్ ఈస్ దేర్. దేవుడు ఆయన జ్ఞాపకార్థమైన బుక్లో మీరు ఎంత కన్సిస్టెంట్గా ప్రార్థన చేస్తున్నారు, యువర్ నేమ్ ఈస్ రిటన్ దేర్. మీ పేరు రాయబడి ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా, hallelujah. So every sacrifice, every prayer, every words of faith, every encouragement that you encourage your friends, every serving, sacrificial serving, ఇవంతా కూడా, every sowing, every tithing, it is recorded in the book of God. దేవుని యొక్క బుక్లో రికార్డ్ అయ్యింది. సో డోంట్ ఎవర్ గెట్ డిస్కరేజ్ అవ్వకండి. హల్లెలూయా. బికాస్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఫర్ గాడ్ ఈజ్ నాట్ ఫర్గాటన్. మీరు దేవుని కోసం చేసింది ఏది కూడా ఆయన మర్చిపోవట్లేదు. వాట్ ఎవర్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ యాక్ట్ దట్ యూ హ్యావ్ డన్ ఫర్ గాడ్ ఇన్ ఫెయిత్, విశ్వాసం ద్వారా ఒక చిన్న పనైనా మీరు దేవుని కోసం చేసినప్పుడు అది మర్చిపోడు దేవుడు. గాడ్ విల్ నాట్ ఫర్గెట్. గాడ్ విల్ నాట్ ఫర్గెట్. హల్లెలూయా. హియర్ గాడ్ సేస్, యు ఆర్ మైన్. మీరు నా వాళ్ళు. లార్డ్, ఐ థ్యాంక్ యూ ఫాదర్. లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. Thank you, Lord, for this declaration. I belong to you, Lord. Hallelujah. Lord, I pray in Jesus' name. We are your treasured possession, Father, in the name of Jesus. Hallelujah. Thank you, Father, Lord. Lord, you said, I will spare them as father spares the son. తండ్రి కుమారుని స్పేర్ చేసినట్లుగా నేను స్పేర్ చేస్తానన్నా ప్రభా. I speak that blessing, Father, in the name of Jesus. Hallelujah. Lord, you said, Lord, there will be a distinction between the righteous and the wicked. Lord, there will be a distinction between those who serve and those who don't. సో ఐ ప్రే ఇన్ జీసస్ నేమ్ ప్రభా. నీ రక్తంలో కడుగుబడి నీతిమంతులుగా ఉన్న ప్రతి బిడ్డ ఎవరు కూడా ప్రభా ఈ లోకంలో ఉన్నారు తండ్రి వికెడ్ పీపుల్తో తండ్రి విజ్జోడుగా ఉండకుండా వారితో ఈక్వల్ స్టాండర్డ్లో ఉండకుండా ప్రభా ప్రత్యేకపరిచి దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. లార్డ్, స్ట్రెంగ్థెన్ ఎవ్రీవన్ టు స్టాండ్ రైచియస్, ఫాదర్ లార్డ్, without compromising with the world, Father Lord. Help us to choose your ways daily, Father Lord. Thank you, Lord. In the name of Jesus, Father Lord, I pray. Lord, in the name of Jesus, తండ్రి help us, Lord, తండ్రి those who are serving you faithfully. మనుషులకి కనబడేటట్లు కాకుండా తండ్రి కనబడకుండా ఎవరైతే సర్వ్ చేస్తున్నారో ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని అడుగుతాను. పరలోకపు దీవెనలు కృమ్మరించి దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని అందరినీ నీ బంగారు హస్తాలకి సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. Lord, I speak these blessings over each and everyone, and I seal these blessings, Father Lord. We give you glory and honor. In Jesus' name we pray. Amen and amen and amen. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. God bless you. God bless everyone. You can join on our Zoom. We have been here since 4 years and we will continue to be here until the Lord comes, I believe. Do join our Zoom every morning, 6 o'clock, Indian Standard Time. So if you're joining from another country like US, Australia, New Zealand, Dubai, please calculate your time according to the Indian Standard Time and don't miss our Zoom. And every single day, God is showing up in our meetings. We have countless testimonies. As you plan the Word of God every single day and consistently water it through your prayer, God will bring a great harvest. I encourage every one of you to join our Zoom meetings so that you will be greatly blessed. See you all in any of these meetings. God bless you.